హలో ఎవ్రీవన్, ఇవాళ హమాజీ కిచెన్లో ఒక క్విక్ చట్నీ చూసేద్దాము. అదేంటంటే మన ఇడ్లీలోకి, దోశలోకి, ఎందులోకైనా ఎటువంటి టిఫిన్స్లోకైనా తినొచ్చు. ఈవెన్ ఉప్మాలోకి కూడా బాగానే ఉంటుంది ఇది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే పొయ్యి మీద కూడా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మిక్సీలో వేసి అన్నీ గ్రైండ్ చేసేయటమే. దీనికి కావాల్సింది పచ్చి కొబ్బరి, కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇందులో. పచ్చి కొబ్బరి ఇంట్లో లేకపోతే శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర అండ్ వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. చింతపండు వేసుకోకపోయినా ఈ చట్నీ బాగుంటుంది. సో సూపర్ ఈజీగా, సూపర్ క్విక్గా చేసేయచ్చు. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి, వాటర్ పోసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. తర్వాత మన తాలింపు వేసుకోవాలి. తాలింపు స్కిప్ చేసి కూడా తినచ్చు. టైం ఉంటే తాలింపు వేసుకోవచ్చు. సో తాలింపు వేసేసుకుని ఇట్స్ రెడీ. సో చూసారా ఎంత క్విక్గా ఈ చట్నీ చేసేసుకోవచ్చో. ఇంకా మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇంకా ఎన్నో చట్నీస్ మన హమాజీ కిచెన్లో చూద్దాము.